టీటీడీ ల్యాండ్ను ఎందుకు బదలాయిస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వనే లేదు. దానికి కూడా అన్ని కోట్లు అంటాడు, ఇన్ని కోట్లు అంటాడు అని నా మీద చాలా ఎక్కువగా మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నటువంటిది నేను అదే, మీరు ఒక విభజన గీత గీసేసి ఉత్తరం వైపున చాలా పవిత్రమైనటువంటిది, దాని ఎదురుగా ఉన్నటువంటి దక్షిణం వైపున అదేదో పనికిమాలినటువంటి టీటీడీ ల్యాండ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది నా విమర్శ. ఎదురుగా ఉన్న ఆ స్థలంలో వెంకటేశ్వర స్వామి వలన, ఆయన కృప వలన, దయ వలన, దాక్షిణ్యం వలనే లక్షలాది మందికి నేత్రదానం జరగటానికి ఆయన ఇచ్చినటువంటి స్థలమే కారణము. అలాగే వేల మంది క్యాన్సర్ రోగుల ఆరోగ్యాన్ని కుదట పడటానికి అక్కడ టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్వామివారి దయ వలనే స్వామి స్థలమే వాళ్లకు ఇచ్చినారు అన్నటువంటి విషయం. ఈ వైపున అరవిందో హాస్పిటల్, ఆ వైపున క్యాన్సర్ హాస్పిటల్, అటు తర్వాత ముందున రూయా హాస్పిటల్. దాదాపు 70 సంవత్సరాలుగా తిరుపతి, రాయలసీమకే తలమానికంగా వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, తద్వారా కోట్లాది మంది అనారోగులందరూ కూడా రోగులుగా మారింది. అది కూడా టీటీడీ స్థలమే. మధ్యలో వేద విశ్వవిద్యాలయము, అది టీటీడీదే. భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల, అది కూడా టీటీడీదే. ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గరో ఎక్కడో ఇవ్వకుండా 25 ఎకరాల స్థలాన్ని, అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పల. అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న, అంతే కూడా కాదండి, ఆ 20 ఎకరాలే కాదు సుమా, మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ వాళ్ళు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది. అక్కడ టూరిజం వాళ్ల బస్టాండ్ ఉంది. అది దాదాపు 50 ఎకరాలకు పైగా ఉంది. పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన 15 ఎకరాలు స్థలము కూడా ఉంది. మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ దూషణ భూషణ పర్వాలు, ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు. ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బిఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే
తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే నాయుడు గారు, ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది, మీరు మాతో వదలటంలే. టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్లకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ వేరు అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినారు. టీవీ ఛానల్ అధినేతగా ఆయన ఎంత అశుద్ధపు మాటలు మాట్లాడితే అది ఆయనకు వ్యక్తిగతకు సంబంధించిన మరకవుతుంది, ఆయన ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్ గా ఆయన ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటము అంటే సమస్య వస్తున్నది కనుకనే మేము ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీరు ఇలా మాట్లాడితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు మీ ప్రవర్తనలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మేము ప్రశ్నించటము అన్నది ఆపేస్తాం. మీరు అలా చేయటం లేదు. అసలు మీ అనుచిత ప్రవర్తన వలన అత్యంత ఎక్కువగా బాధపడుతున్నది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. ఏమిరా ఇతన్ని పెట్టుకున్నాము, ఇతను వచ్చినప్పటి నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని. అందుకే మీకు దాదాపుగా మీ పవర్స్ అన్ని కూడా కట్ చేశారు అన్నటువంటిది కూడా వింటున్నాం. అది ఎంత మేరకు నిజమో మాకు తెలియదు. కానీ మీరు మీ ఛానల్లో నేను అసలు దర్శనాలే ఇవ్వను, టీటీడీ చైర్మన్ ఆఫీసు దర్శనమే దర్శనాలు ఇవ్వదు, మేము వేల ఇచ్చినామని చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు గారికి ఒక నేను ప్రశ్న. గత 5 సంవత్సరాలు అనేక ఆరోపణలున్నటువంటి ఒక అధికారి, ఆనాడున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అతన్ని విజయవాడకో ఎక్కడికో బదిలీ చేసినారు డిసిప్లినరీ యాక్షన్ కింద. ఆయనను ఈ రోజున ఈయన పర్సనల్ గా పిలిపించుకొని జేఈఓ ఆఫీస్ కు అటాచ్ చేసి బిఆర్ నాయుడు గారి దర్శనాలన్నింటినీ కూడా
ఆ రామచంద్ర అనేటువంటి ఆఫీసర్ చూస్తున్నాడు. ఆయన రామచంద్ర మాట ఈ రోజున అక్కడ శిలాశాసనం. బిఆర్ నాయుడు గారు కొన్ని వందల దర్శనాలన్నీ కూడా ఆ రోజున మేము పారదర్శకంగా చైర్మన్ ఆఫీస్ అయితే చైర్మన్ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఇప్పుడు అలా కాదు, దొంగదారికి అనుకున్నాడు బిఆర్ నాయుడు గారు. అతను జేఈఓ ఆఫీసులోనే ఉంటాడు, జేఈఓ ఆఫీస్ మనిషిగా ఉంటాడు. కానీ బిఆర్ నాయుడుకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా వందలు వేలు తద్వారా జరిగిపోతూనే ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, నాయుడు గారు, మా పోరాటం మీరు చేస్తున్న అరాచకాల మీద, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అన్యాయపు పోకడల మీద అంతే తప్ప మాకేమీ మీ మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పొరపాటును కూడా ఉండదు. మీరు మాకంటే వయసులో పెద్ద, మాకు గౌరవం కూడా ఉంటుంది. కానీ వయసు పెద్దదని మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ నిలదీయకుండా ఉండలేనటువంటి సంస్కారహీనులము కాదు, భయపడేవాళ్లము కాదు. మీరు చేస్తున్న అరాచకాలు, టీటీడీకి చేస్తున్నటువంటి నష్టము, పవిత్రతను మంటగలుపుతున్నటువంటి వీటిల మీదనే మా పోరాటం. మీరు 2 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మీ పదవేమీ శాశ్వతం కాదు. మీరు ఆ 2 సంవత్సరాలైనా ఉంటారన్నంత నమ్మకము కూడా లేనంత స్థాయిలో మీ పాలన సాగుతున్నది. అందరికీ కూడా ముఖ్యమంత్రితో సహా ఏంటిది అని ఈ చిరాకు అన్నటువంటి విషయం అందరికీ తెలుసుననే విషయాన్ని తెలియజేస్తున్నాం. మిమ్మల్ని మాట్లాడితే టీటీడీని విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మీరు తప్పుడు ప్రచారానికి మీరు బ్రాండ్ అంబాసిడర్. నాయుడు గారు, మీ ఛానల్లో మా మీద ఇష్టం వచ్చినట్టుగా అసలు ఇంకా అరే ఇలా కూడా మాట్లాడవచ్చునా, ఇంత గొప్పగా కూడా నీచంగా కూడా వ్యవహరించవచ్చునా అనేంత స్థాయిలో ఎవ్రీడే నాకైతే ఒక 5-6 రోజులు రాయిచ్చినారు పాపం బిఆర్ నాయుడు గారు టీవీ5 ఛానల్ని. నా గురించి తప్ప ఇంకొక వార్తే లేకుండా నాకు అత్యంత కీర్తి ప్రతిష్టలు కల్పించినారు బిఆర్ నాయుడు గారు, నన్ను బూతులు తిట్టిస్తూ. గత 7-8 సంవత్సరాలుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణాతి దారుణంగా దాడి చేయటం కారణంగా ఈయన చేసిన పనికి శభాష్ అని మెచ్చి క్విట్ ప్రోకో పథకం క్రింద బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే ఏం కాదు కదా. ఆయన గారు మమ్మల్ని తిట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారు కాబట్టి ఆయనకు పదవి వచ్చింది. రోజు డిబేట్లు పెట్టేది, ఆ డిబేట్లు కూడా వాళ్ళకు కావాల్సిన భజన పరులను పెట్టేది. ఆ భజన పరువులతో మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. నేను చాలా స్పష్టంగా చెప్పిన, బిఆర్ నాయుడు గారు రోజు నా గురించి మాట్లాడుతున్నారు. నువ్వెంతరా, నీ బతుకు ఎంతరా, నువ్వు ఏం రోడ్లలో ఉండన్నా, తిరుపతి నుంచి తరిమేయాలి రైట్ నా వెధవని, రాసుకెళ్ళని అనేటువంటి. నేను అయ్యా, నా మీద ఆరోపణలు మీరు చేస్తున్నారు కదా, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి అని. ఎందుకబ్బా అంత భయము నీకు? నేను చెప్పింది అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థను కదా, నా మీద విచారణ చేయించండి అని చెప్పింది. అలా కాదంట, నీకు సిబిఐ కావాలా, ఒక ఎస్ఐ ఉంటే సరిపోడా అని అన్నాడు. కరెక్టే. ఈ రోజున సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నదో తెలుసు కదా, మీరు నియమించే సిట్లు. మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. కాబట్టి అట్ట ఇరికించాలని చూస్తే కాదు, సుప్రీంకోర్టు నియమించింది చూడు లడ్డు వ్యవహారంలో సిట్. ఆ సిట్టు సిబిఐ ఆధ్వర్యంలో ఉండేటువంటి సిట్టును ఏర్పాటు చేసి నా మీద పర్టికులర్ గా విచారణ చెయ్యమని మళ్లీ డిమాండ్ చేస్తున్నా. నేను రెడీగా ఉన్నా. మీరు దొంగ రిపోర్టులు ఇచ్చి నా మీద చర్య తీసుకుని జైలుకు పోతాడు, తొందరలోనే పోతాడు. జైలు ఏమన్నా కొత్తనా? నీలాంటి వాళ్లే మమ్మల్ని జైళ్లలో పెట్టేది. ఆ చిన్నతనంలో 2 సంవత్సరాలు జైల్లో ఉన్నవాడిని నేను. అనేక నిర్బంధాలు చూసిన వాడిని, అనేక ఒత్తిళ్లు చూసిన వాడిని. నీకు దమ్ముంటే, నీకు నిజాయితీ ఉంటే, నీకు సంస్కారం ఉంటే నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయించాలా?
గతంలో నేను 2006-8 అధ్యక్షుడిగా ఉన్న కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన విమర్శలు చేసి ఆ తర్వాత నేను దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి మరణం తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ముందర బిల్డింగ్ ముందర ధర్నా చేసినారు. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులకన్నా కూడా తెలుసును టీటీడీలో అరాచకాలు ఆ కాలం నాడు అని. ఆ రోజున ధైర్యంగా మళ్లీ గుచ్చినట్టు చెప్తున్నాను నేను, నా మీద సిబిఐ ఎంక్వైరీని వేయించండి అని నేరుగా ఆనాటి గవర్నర్ నరసింహన్ను కలిసినటువంటి వాడిని నేను. తిరుమల పవిత్రతకు భంగం కాకూడదు, ఒక నీచుడు దోపిడీదారు ఉండకూడదు అనే వాస్తవం బయటికి రావాలి కాబట్టి నా మీద విచారణ చేయించండి అని నేరుగా గవర్నర్ దగ్గరికి పోయినా. నేరుగా ఆనాటి ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఆయనే మా ముఖ్యమంత్రి కదా, అప్పటికే మేము విభేదించి వచ్చాము, ఆయనకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. రోషయ్య గారికి ఇచ్చిన వాళ్ళు పట్టించుకోలే. కోర్టులో పిల్లు వేశా, నిరాధారణమైనటువంటి ఆరోపణల మీద మేమెట్లా విచారిస్తామని వాళ్ళు కొట్టివేయటం జరిగింది. అప్పటికీ ఆగలేదు. నేను నడి తిరుపతిలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నా మీద విచారణ చేయించండి సిబిఐ చేతానని. అప్పుడు 10 రోజుల తరువాత సాక్షాత్తు అత్యున్నతమైనటువంటి కుర్తాళ పీఠాధిపతి తానే స్వయంగా, మేం పిలిస్తే రాలేదు, తానే స్వయంగా వచ్చి కరుణాకర్ రెడ్డి నిజాయితీ పరుడు, ఈయన కంటే ఎక్కువ ఎవ్వరూ కూడా హిందూ ధర్మ ప్రచారం చేయలేదు అని పరిపూర్ణమైనటువంటి నమ్మకం మొత్తం హిందువులందరిలోనూ కూడా ఉంది అని ఆయన ప్రకటించి నా చేత నిమ్మరసం తాగిస్తే నేను ఆ రోజు విరమించటం జరిగింది. ఈ రోజును కూడా అదే సవాల్ విసురుతున్నాను బిఆర్ నాయుడు గారికి, ప్రభుత్వానికి. ఊరికేనే ఆరోపణలు వేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉపయోగంలో. 1000 కోట్ల రూపాయలు సంపాదించినాడు కరుణాకర్ రెడ్డి అనేటువంటి విమర్శకి బిఆర్ నాయుడు గారికి నా సమాధానం, మీరు ఏ రకంగా అయితే 20 ఎకరాల టూరిజం ల్యాండ్ను 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి టీటీడీ ల్యాండ్ ఇచ్చి బదలాయించుకున్నారో, అలాగే బిఆర్ నాయుడు గారు నేను సంపాదించానని చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలకు ఒక 100 కోట్ల రూపాయలు ఇస్తే నేను బదలాయిస్తాను అని చెప్తున్నా. మీరు చెబుతున్నటువంటి ఆ 1000 కోట్ల రూపాయలన్నీ మీరు ఇచ్చేటువంటి ఆ 100 కోట్లకు ఎక్స్చేంజ్ చేసుకుందాము, నేను సిద్ధంగా ఉన్నాను. దీనికి సిద్ధపడాల ఆయన మాట్లాడేటువంటి మాటలు బండ బూతులు తిడుతూ మీ మీద వచ్చే ఆరోపణలు మీ గురించి నేను మాట్లాడడం ప్రారంభిస్తా ఉంటే హైదరాబాద్ నుంచి వర్షం వడగళ్ల వాన పడినట్టుగా మీ మీద ఆరోపణలన్నీ కూడా 1 కాదు 2 కాదు, నాకు సమయం లేదబ్బా నేను మళ్లీ తీసుకుంటానులే అని అక్కడ జూబ్లీ హిల్స్ సొసైటీ పేరుతో మీ కొడుకు అధ్యక్షునిగా 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ ను అమ్మినారు అని మీ మీద పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినారు. 1000 కోట్ల రూపాయల ఓపెన్ స్పేస్ మీరు అమ్మటానికి వీలు లేదు. మంచిరేవుల దగ్గర, దానికి జూబ్లీ హిల్స్ సొసైటీకి సంబంధం లే, కానీ ఆ మంచిరేవుల దగ్గర ఒక స్థలాన్ని జూబ్లీ హిల్స్ సొసైటీకి అటాచ్ చేసుకుని 5 లక్షల చొప్పున దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినారు. దీని మీద హైడ్రాలో కూడా కంప్లైంట్ చేసినారు సుమా ఆ జూబ్లీ హిల్స్ సొసైటీలో ఉండేటువంటి సభ్యులు. కానీ మనవాడు చైర్మన్ గారు అక్కడ కొడుకు పేరుకు అధ్యక్షుడే గాని పెత్తనం అంతా కూడా బిఆర్ నాయుడు గారిదే. స్వామివారి లడ్లు, స్వామివారి శాలువలు అక్కడ ఉన్నటువంటి అధికారులకు అందరికీ కూడా కప్పి వాస్తవం మీద ముసుగేసినారు. శాలువలు వాళ్లకేసినారు, వాస్తవం మీద ముసుగేసినాడు. పిల్లా సత్యనారాయణని ఈ TV5 ఆఫీసు ఎదురుగా ఒకతను ఏదో మొక్కలు పెంచుకుంటున్నాడు.
వాళ్లకు హైడ్రా వాళ్లకు చెప్పి దాన్ని మొత్తం ఖాళీ చేయించినాడు. ఇప్పటి వరకు ఆ చైర్మన్ గా ఉన్న వాళ్ళ కొడుకు సెక్రటరీగా ఉన్నటువంటి మురళి అనే అతన్ని ఉన్నో తరిమేశారు. సెక్రటరీగా వనరు కూడా రాని 4 ఏళ్లుగా అతనే చైర్మన్ గా ఉంటూ వీళ్లు చేస్తున్నటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రకంగా మీరు దోపిడీ చేశారు అని మీ మీద ఆనరబుల్ మినిస్టర్ ఫార్ రెవెన్యూ తెలంగాణ, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అడిషనల్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, illegal sale of open spaces belong to government causing loss of around 1,000 crores by B. Ravindranath. ఇలా అలాగే కంప్లైంట్ అగైనెస్ట్ ప్రీ లాంచ్ బుకింగ్ అండ్ మనీ లాండరింగ్ అండ్ కలెక్టింగ్ హ్యూజ్ అమౌంట్స్ మోర్ దాన్ 200 crores అని మరొకటి మీ మీద ఉన్నటువంటి కంప్లైంట్లు. ఇలా ఇవన్నీ ఎత్తుతా ఉంటే ఒకటి కావాలి. కమిషనర్ కోఆపరేషన్ రిజిస్ట్రార్ కు సంబంధించి ఒక వ్యక్తి ఇచ్చినాడు ఆయన కంప్లైంట్, వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎలా ఉంది అని. ఇవన్నీ కొత్తగా ఆయన ఐజెన్ను, న్యూజెన్ను, ఈ ఆయిల్స్ మాత్రమే కాదు, బట్టల షాప్ దుకాణాలు ఇవి కాదు సుమా, ఇవి కాకుండా వేల కోట్ల రూపాయల దోపిడీకి సంబంధించినటువంటివి వరుసగా సార్ మమ్మల్ని రమ్మంటారా మేము ఇస్తాము, మమ్మల్ని రమ్మంటారా మేము ఇస్తాము అని వరుస బట్టి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తలేకపోయే పరిస్థితి. నేను అబద్దం చెప్పటంలే. అంటే చైర్మన్ గారికి బిఆర్ నాయుడు గారికి ఎంత దోపిడీ తనముంది, ఎంత పైరవీకారుడు అని ప్రపంచమంతా కోడై కూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఘోరాతి ఘోరమైన పాపం హిందూ ధర్మానికి బిఆర్ నాయుడుని అధ్యక్షుడిగా నియమించటము. నేను అడిగింది ఒకటైతే ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా ఆటవిక కాలంలో మాట్లాడతారు చూడండి. ఆటవిక కాలంలో ఆటవికుల భాషల్లో నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి. మొన్న మా నాయకుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అతనెవరినో పాయింట్ బ్లాంక్ పిస్టల్ పెట్టి రాసుకున్నారు అని అంటాడు. అది కూడా మా నాయకుడిని వాడు అన్నటువంటి భాష ఉపయోగించి నాతో పెట్టుకోవద్దు, ఎంతసేపు నాతో పెట్టుకోవద్దు. నువ్వేమన్నా బిన్ లాడెనా, ఈడీ అమీనా, లేకపోతే హాజీ మస్తానా, సద్దాం హుస్సేనా, వాళ్ళైనా కూడా లెక్క పెట్టుకో పరిస్థితే లేదు. మేము నువ్వు వాళ్ళంతటి వాడివైనా నీతో పెట్టుకుంటాం. నువ్వు ఈ రకంగా అరాచకాలు చేస్తూ ఉంటే నీతోనే పెట్టుకుంటాము. నువ్వు ఇంకా మమ్మల్ని తిట్టచ్చు, బూతులే తిట్టించు, బండబూతులే తిట్టించండి. మళ్ళీ నేను చేతులెత్తి బిఆర్ నాయుడు గారికి నమస్కరించి చెబుతున్నా, నా మీద మీరు వేసేటువంటి ఆరోపణలకు సిబిఐ చేత ఎంక్వైరీ చేయించండి, నేను సిద్ధంగా ఉన్నాను. వాడి తరిమి కొట్టాలంటాయా నన్ను తిరుపతి నుంచి. మీరు ఇట్లే చేస్తా ఉంటే హిందువులంతా అధ్యక్షుడుగా నువ్వు ఉండొద్దు అని వాళ్ళు తరిమి కొట్టే ప్రమాదం ఉంది. మీరు అది చూసుకోండి. నన్నేం తరిమి కొడతావు? నాకేమంతా మీరు తరిమి కొడతాను అనగానే భయపడిపోయి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకునే రకం కాదు నాయుడు గారు. నేను ఇలాంటి వాళ్లను, దుర్మార్గులను, దోపిడీదారులను, దొంగలని ఎదిరించి పోరాడి దేనికైనా సిద్ధపడి ఒళ్లంతా లాఠీ దెబ్బలు తిని రాజకీయాలు చేసినానే గాని మీలాగా అవినీతి ఊబిలో కూరుకుపోయి కోట్లాది రూపాయల డబ్బులు కొల్లాడుకోవటానికి, ధర్మాన్ని, వెంకటేశ్వర స్వామిని
వాడుకోవటానికి ప్రయత్నించేటువంటి వాణ్ణి కాదు అని తెలియజేస్తున్నా. మీరు ఆరోపణలు ఏంటి, నేనంతా తిన్నాననే చెప్తారు మీరు, కానీ ప్రజలకు హిందూ ధర్మాన్ని గురించి ఆలోచించే వాళ్ళకందరికీ కూడా కరుణాకర్ రెడ్డి హిందూ ధర్మానికి చేశాడా, మంచి చేశాడా, చెడ్డ చేశాడా అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. బిఆర్ నాయుడు గారు ఇప్పటికైనా మీరు చక్కగా పనిచేయండి. మీరు మీ ఏజెంట్లను కొంతమందిని కొండ మీద వాళ్ళకు ఆ కంప్యూటర్లకు ఇంకా రకరకాల చేష్టలు చేశారని మీద తీవ్రమైన ఒత్తిడి చేశారని, ఆ అధికారి వినకపోతే మీరు సీఎంకే కంప్లైంట్ చేశారని ఇవి కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఎందుకు స్వామి, ఒక్కసారి మీరు ఈ పక్కన అడిషనల్ ఈఓని, ఈ పక్కన ఈఓ గారిని పెట్టుకొని ఒక్క పత్రికా సమావేశం నిర్వహించవయ్యా. మొట్టమొదట నువ్వు ఊరికే అట్టంటే మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని, అది బోర్డు మీటింగ్లో కాదు సుమా, బోర్డు మీటింగ్లో ఎట్లా జరుగుతుంది ఆ కార్యక్రమం. మిగతా అప్పుడు నువ్వు మా మీద దాడి చేయడానికి, హైందవ ధర్మ పరిరక్షణకి నడుం బిగించినటువంటి ప్రవక్త అయినటువంటి బిఆర్ నాయుడు గారిని, ఇటువైపున అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారిని, ఇటువైపున ఈఓ శ్యామలరావు గారిని ఇద్దరిని పెట్టుకొని పత్రికా సమావేశం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. మీకు కావాలంటే కాపీలు అందజేస్తాం. వెంకటేష్, ఎవరు కావాలనుకున్న వాళ్ళకి ఈ కాపీలు 5 కాపీలు తీసి రంగరాజన్ గారు చూస్తాం. 4 కాపీలు సార్. దానికి మా వైపు నుంచి తప్పు ఉంటే నేను మోకాళ్ళ ఆపరేషన్ చేసుకున్నా, నేను మెట్లు కూడా సరిగ్గా వెక్కలేను. మీరు తప్పు అని నాది నిరూపిస్తే కొండకు నడిచి వచ్చి అక్కడ క్షమాపణలు చెప్తా. So one basic question వాడు చెప్తున్నది, it was during YCP government that first Oberoi Hotels కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. Do you consider that as a mistake? Yeah. నాకు ఆ విషయాలు తెలియవు. మీరు మా మీద ఆరోపణ వేయటం కాదు చేయాల్సింది, ఆరోపణను సరిదిద్దుకోవటం. ఒకవేళ తప్పు జరిగింది అని మీరు భావిస్తే ఆ తప్పుకు ప్రత్యామ్నాయంగా మీరేం చేస్తున్నారు అన్నది ముఖ్యంగానే, అంతకంటే పెద్ద తప్పు చేయటం కాదు. తప్పును నేరంగా మార్చకూడదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది, బిఆర్ నాయుడు గారు చేస్తున్నది తప్పును నేరంగా చేయటం. అండ్ అవతల ల్యాండ్స్ ని క్వాంటిఫై చేయడం సాధ్యం కాదని ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. మీరు ఆర్ వెరీ క్లియర్ ఇన్ యువర్ అక్యూజేషన్ దట్ higher value lands ఇస్తున్నారు. స్వాప్ itself is no not higher values. టీటీడీ ల్యాండ్ ఇవ్వటం, బదలాయించటం, మీరు దయచేసి అందరూ పొరపాటుగా అర్థం చేసుకోండి. టీటీడీ ల్యాండ్ను ఎలా ఇస్తారు అన్నదే గవర్నమెంట్. ఇప్పుడు నేను టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నానండి, ఉద్యోగస్తులకు ఇళ్లు స్థలాలు ఇప్పించాలా అని అన్నాను. నా ముఖ్యమంత్రిని ఒప్పించి నేను 1200 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను టీటీడీ ఉద్యోగస్తులకు ఇచ్చిన. 20 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు టూరిజంకి ఇవ్వలేరండి. 1200 ఎకరాలు ఇప్పించాను, 1 కాదు 2 కాదు. అదే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మీరు. అలాగే ఇంకా అక్కడ ఉంది, మీరు ఎంతసేపు మేమేదో అక్కడి నుంచి దానికి మార్చేసినాం హిందూ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించి హిందువుల భావాలను గౌరవిస్తున్నామని చెప్తున్నటువంటి మీరు, అక్కడ అత్యంత పవిత్రమైనటువంటి స్థలము, మొన్న ప్రజా సంబంధాల అధికారి పిఆర్ఓ ఇచ్చిన టీటీడీ పవిత్రమైన స్థలం కాబట్టి తూర్పు ఉత్తరం వైపున అక్కడ భద్రత రీత్యాను పవిత్రత రీత్యాను ఆ స్థలాన్ని ఖాళీ చేయటమైనది. దానికి నా ప్రశ్న, అదే ఖాళీ చేయించినావు కదా, ఇంకా 50 ఎకరాల టూరిజం వాళ్ళ కాలేజీ ఉంది, బస్ స్టాప్ ఉంది, ప్రాంతీయ కార్యాలయం ఉంది, దాన్ని ఖాళీ చేయించాలి కదా. అది ఇంకా స్వామి పాదాలకు చెంతనే ఉందిగా. యూనివర్సిటీ వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ఉంది కదా,
దాన్ని ఖాళీ చేయించాలిగా 15 ఎకరాలు. అది చేయించి అప్పుడు మాట్లాడాలా. ఇది మేము చేసింది, వెంకటేశ్వర స్వామికి రక్షణ చేస్తున్నాము, స్వామివారి ఆస్తుల్ని కాపాడుతున్నాము అని. అది పూర్తిగా 2 చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. మేము ప్రైవేట్ మేము ఇవ్వలేదు. ఐ డోంట్ నో. అది టూరిజానికి సంబంధించినటువంటి ల్యాండ్ అన్న సంగతిని మీరు మర్చిపోతున్నారు. అసలు టూరిజానికి ఆ ల్యాండ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా నేను. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రాంతీయ కార్యాలయం కావచ్చు, ఆ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ కావచ్చును, మీరు చెప్తున్న అజయ్ కుమార్ కు యువక పూర్వం ఉన్నటువంటి ఆ స్థలం కావచ్చును, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బిట్వీన్ 95 నుంచి 99 ప్రాంతంలో ఇచ్చినటువంటివే, లేదా అంతకుముందు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటివే. ఇల్లిజిటిమేట్ ల్యాండ్స్ స్వాప్ ఏదైతే మీరు ఛాలెంజ్ చేస్తున్నారో, will you also legally fight against this decision which B.R. Naidu says was a cabinet decision also అని చెప్తున్నారు. అవునండి. So will you fight that legally? ఇంకా ఖచ్చితంగా పోవాలి కదా. క్యాబినెట్ డెసిషన్ అంటే, క్యాబినెట్ అన్నది ప్రజా హిందూ ధర్మ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రశ్నించకుండాను ఉండలేము, దాని మీద అభ్యంతరం పెట్టకుండాను ఉండలేము, న్యాయస్థానాలని ఆశ్రయించకుండాను ఉండలేము కదా. మీలో మీరు న్యూట్రల్స్, మీరు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. టూరిజం శాఖకు సంబంధించిన ల్యాండ్ తీసుకుని టీటీడీ ల్యాండ్ను ఇవ్వటం న్యాయమా అని ఒక ఇద్దరున్న చెప్పండి. అజయ్ కుమార్ అతన్ని పాయింట్ బ్లాక్ లో బెదిరించారు, డైరెక్ట్ గా మీ అధినేత బెదిరించాడు. అంటే అంత దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి కూడా బిఆర్ నాయుడు గారు వెనుకంజ వేయటం లేదు. ఆయన టీటీడీ అధ్యక్షుడిగా మాట్లాడటం లేదు. ఒక ఫక్తు దిగజారిపోయిన రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అది. నేను కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్నా. 2006-08లో నేను ఒక రాజకీయ మాట మాట్లాడినట్టుగా ఉంటే నేను దేనికైనా సిద్ధం. ఏం వివాదం ఉన్నది అంటే ఎవరిది తప్పంటారు మీరు చెప్పండి, నన్ను తప్పని నిరూపించండి. వాళ్ళ తప్పుల్ని సవరించుకొని మొదట నేను ప్రస్తుతం మేము మాట్లాడుతున్నటువంటిది ఆ ల్యాండ్కి సంబంధించి, ఆ ల్యాండ్ను టీటీడీ ఉంచుకోవాలి చేయమని చెప్పండి. క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు కదా, ఇంకా తప్పులు చేయొద్దని చెప్పండి. కొండ మీద మళ్ళీ ఎవరు తాగుబోతులు కనపడకుండా చూడమని చెప్పండి. బెల్ట్ షాపులు కనపడకుండా చూడమని చెప్పండి. అక్కడ రౌడీలు కొట్లాడుకునేటట్టు చేయొద్దని చెప్పండి. అక్కడ దందాలు చేయొద్దని చెప్పండి. మా మీద ఏ ఆరోపణ వేస్తూ ఉంటాడు కదా. టీడీ అడిషనల్ ఈవోను ఇబ్బంది పెట్టద్దని చెప్పండి. వాళ్ళ ఏజెంట్లందరినీ వాళ్ళకి ఏమేమి కావాలో చూడమని అనే పనులు చేయొద్దని చెప్పండి. అలాంటివి చేస్తూ ఉంటే మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలీదు. నేను మీరు ఏందేందో ఊహించుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు.